మామ హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి లైఫ్లో ఫస్ట్ టైం టేస్టీగా ఫుడ్ తిన్నానంటే కనుక అది ఈ రెస్టారెంట్లోనే తిన్నా. ఏడే కానీ అసలు నేను వెజ్ ఇప్పుడు కార్తీక మాసాలు కదా, ఇంకా వెజ్ తిందామని చెప్పేసి ఇంక అనుకుంటా అన్నా. సరే తిందాంలా అని చెప్పేసి ఇంకా అన్న కూడా పిలుచుకుపోయినాడు. అది కూడా ఏంటి, నా రూమ్లో ఒక అన్న లవర్ బర్త్డే అయితే కనుక పార్టీ ఇస్తున్నాడు. అది ఎవరో మీరే కనుక్కోండి. ఇంకా ఏ అన్న లవర్ బర్త్డేనో మీరే ఇంకా ఇమాజిన్కే వదిలేస్తున్నది. ఇంకా నేను చెప్పకూడదు, చెప్తే కనుక నన్ను ఫస్ట్ మెట్టుతోనే కొడతారు వాళ్ళు. ఫస్ట్ కొట్టేది మెట్టు తీసుకొని వచ్చారు నా మీదకి ఇంకా కొట్టడానికి. అందుకని ఇంకా రివీల్ చేయడంలే. టేస్ట్ అయితే కనుక నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ ఆనియన్స్ మీద నిమ్మకాయ పిండుకొని తింటే కనుక ఉంటుంది చూడు స్వర్గము, ఆ స్వర్గం ఏడా దొరకదు, అంత బాగుంటుంది అనమాట. ఇంకా పన్నీరు అన్నీ చెప్పేసిన, పన్నీరు వాడు గంట అవుతుంది ఇంకా తీసుకురాలే. సర్లే ఇంకా పోనీలు అని చెప్పేసి ఎర్రగడ్డలు తింటా కూర్చున్నా. ఆ ఎర్రగడ్డలు తింటానా ఇంకా ఎన్ని తింటానో నాకే దిక్కు తెలియకుండా తింటానా. లాస్ట్కి పన్నీర్ తీసుకొచ్చినాడు, రుమాల్ రోటీ చెప్పిన రుమాల్ రోటీ తీసుకొని వచ్చినాడు. ఇంకా అన్న కూడా ఇంకా రుమాల్ రోటీనే చెప్పేసినాడు. ఇంకా మా అన్నోళ్ళు బిర్యానీ చెప్పినారు, వాళ్ళు బిర్యానీ తింటాండ్రు, మనము ఇంకా రుమాల్ రోటీ అన్నీ స్టార్ట్ చేసినాం. మా అన్న అయితే కనుక వెరైటీ మనిషి, వింత మనిషి. స్ప్రైట్లో నిమ్మకాయ కలుపుతున్నాడు. వాడు ఆల్రెడీ కలిపే ఉంటాడు నిమ్మకాయ, మళ్ళీ దాంట్లో నిమ్మకాయ పెప్పర్ కలుపుతున్నాడు. ఆ మనిషికి గ్యాస్ అంతా వెళ్ళిపోవాలంట. గ్యాస్ పోవాలంటే ఏం చేయాలా, స్ప్రైట్లో నిమ్మకాయ పెప్పర్ కలపాలా, అప్పుడే మీకు గ్యాస్ అంతా పోతుంది అనమాట. లేకుంటే కనుక పోదు. నేను ఇంకా ఒక థమ్స్అప్ చెప్పుకున్నా, ఇంకా ఎట్టా తినిండేది అరగాలి కదా ఫస్ట్, అందుకోసం అని చెప్పేసి థమ్స్అప్ చెప్పిన. ఆ అన్న నిజంగానే స్ప్రైట్లో గ్యాస్ అంతా పైకి వస్తుంది తెలుసా. అట్లా ఎండ్ అయింది మామ రోజు. ఈరోజు అంతా దరిద్రంతోనే ఎండ్ అయింది.